టార్గెట్లు తీర్చేశారు, అసంతృప్తులను బుజ్జగించారు. 2019 ఎన్నికల కోసం గెలుపు గుర్రాలతో టీం రెడీ చేశారు. కానీ గెలుపు కోసం మంత్రులు మారితే చాలా, అధికారులు మారాలి కదా. అందుకే ఆ రూట్లో వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలోనే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఐపీఎస్లకు స్థానచలనం తప్పేలా లేదు. పాలనపై పట్టు కోసం కేబినెట్ ను విస్తరించిన చంద్రబాబు ఇప్పుడు అధికారులపై దృష్టి సారించారు. సమర్థులను అందలో ఎక్కించడంతో పాటు ఆరోపణలు వచ్చిన వారికి అప్రాధాన్య శాఖల్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కీలకమైన శాఖలకు కార్యదర్శులు లేరు. 5 మంత్రులకు ఉద్వాసన పలికిన చంద్రబాబు ఇప్పుడు అధికారుల్ని కూడా బదిలీ చేయడం ద్వారా పాలన గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఏపీలో ఐటీ, ఫైనాన్స్ శాఖలకు ముఖ్య కార్యదర్శులు లేరు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ కూడా నెలాఖర్లో రిటైర్ అవుతున్నారు. సీఎంఓ ఆఫీసులోనూ మార్పులుంటాయని టాక్ నడుస్తోంది. కమాండ్ కంట్రోల్ చీఫ్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్ సీఎంఓలోకి వస్తారని తెలుస్తోంది. ప్రద్యుమ్నను సీఎం పేషీ నుంచి మార్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను కూడా మార్చే ఛాన్స్ ఉంది. ఒకరిద్దరికి కీలక పదవులు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీటీడీలో ఉన్న 2 ఐఏఎస్లకు కూడా స్థానచలనం తప్పదని చెబుతున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఈవో సాంబశివరావు పనితీరుపై సీఎం సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఆయన్ను సెక్రటేరియట్ కు తీసుకొస్తారంటున్నారు. జేఈఓకు కూడా బదిలీ తప్పదని చెబుతున్నా ఒకేసారి ఇద్దరిని మార్చారనే వాదన కూడా ఉంది. ఇక ఐపీఎస్ల విషయానికొస్తే ఇప్పటికే డీజీలు, ఐజీలుగా ప్రమోషన్లు పొందిన వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. జిల్లా ఎస్పీలను కూడా మార్చే అవకాశం ఉంది. గుంటూరు రూరల్ ఎస్పీ ఇప్పటికే ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కొత్త మంత్రులు, కొత్త ఈక్వేషన్స్ తో అధికారుల బదిలీలు అనివార్యమని తెలుస్తోంది. ముందు ఐఏఎస్ల బదిలీలు, ఆ తరువాత ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు ఉండనున్నాయి. పథకాల అమలు, విధానాల రూపకల్పన ఆధారంగా 1-2 రోజుల్లోనే ట్రాన్స్ఫర్లు జరుగుతాయని ఏపీ సెక్రటేరియట్లో చర్చ నడుస్తోంది.